సో ఫంక్షన్స్ ఐ హావ్ గివెన్ ఫంక్షన్స్ మెటీరియల్ మీకు ఇచ్చాను. ప్రాబ్లమ్స్ మీరు చేసుంటారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి. అవి నేను చెప్పిన మోడల్లోనూ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో ఇవాళ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఓకే, సో మీకు మెటీరియల్ కూడా హెచ్ఓడి గారికి ఇచ్చాను, షేర్ చేస్తారు మీకు. ఇవాళ సాయంత్రం లోపల షేర్ చేస్తారు. ముందు ప్రజెంట్ అయితే క్లాస్ వినండి. ఓకే, so topic is mathematical induction. సో ఈ టాపిక్ లో మనకి ఎంసెట్లు అడిగే క్వశ్చన్స్ మనకి 1 అవర్ లో, సారీ 1 మినిట్ లో చేసే క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ ఫస్ట్ చెప్తాను. ప్రాక్టీస్ ఇవి నోట్ చేసుకోండి. ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో దీంట్లో మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇంటిజర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్, ఇలాంటివి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం చూడాలి. సో ఫస్ట్ ఏంటంటే 1 + 2 + 3 + 4 and so on up to n. దీన్నే సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం, ఆర్ న్యాచురల్ నెంబర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా ఒకటే. సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ నెంబర్స్. దీన్ని సిగ్మా n తో డినోట్ చేస్తాం. ఎంత టైం ఏదైతే ఉందో అది రాసి సిగ్మా రాస్తే ఆటోమేటిక్ వీటన్నిటికి సమ్ వచ్చాడు. దీని ఆన్సర్ n × n + 1/2. ఇది ఫార్ములా, n × n + 1/2. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 + 2 + 3 + 4 మామూలుగా క్యాల్కులేట్ చేస్తే 1 + 2 3, 3 + 6, 6 + 4 10 వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేస్తే సిగ్మా 4 అంటే 4 × 4 + 1/2 అంటే 4 × 5/2 అంటే 20/2 అంటే 10. సో రెండు సరిపోయి కదా. సో ఇలాగ ప్రతిసారి మన ఇక్కడ 4 కాబట్టి టోటల్ కలిపి 15 చేసాం. 4 × 40 ఇస్తే ఇలా కలపలేం కాబట్టి ఈ ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 + 2 + 3 + రాసుకుంటున్నారా మీరు? ఏమా మీరు రాసుకుంటానంటే నేను కొంచెం స్లోగా చెప్తాను. నేను తర్వాత లేదా మెటీరియల్ ఇస్తానని చూసుకుంటానంటే నేను ఇంకా వెయిట్ చేయకుండా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను అనమాట. మెటీరియల్ లో చూసుకుంటాం సార్. ఓకే సార్. నెక్స్ట్ 1² + 2² + 3² and so on. దీన్ని సిగ్మా n² అంటాం. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్. ఫస్ట్ ప్రాబ్లం ఉన్నది ఓన్లీ పవర్ 1, ఇక్కడ పవర్ 2లు వచ్చాయి. దీని వాల్యూ ఏమవుతుందంటే n × n + 1 × 2n + 1/6 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1² + 2² + 3² + 4². మామూలుగా చేస్తే 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16. సో 5 + 9 14 + 16 30. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది సిగ్మా 4². సో 4 × 4 + 1 n + 1 × 2n + 1 అంటే 2 × 4 8 + 1/6. సో 4 × 5 × 9/6. ఓకే, 4 × 5 20, 20 × 9 180, 180/6 అంటే 30. సో రెండు సరిపోయి కదా. సో హెన్స్ ఇక్కడ 4 కాబట్టి మీరు చేశారు. అదే ఇక్కడ 1² + 2² సో ఆన్ అప్ టు 21² అనుకోండి, ఇది చేయడం కష్టం అయిపోతుంది. సో ఈ ఫార్ములాలో వేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, సో 1² + 2² + 3² and so on up to say 19² or 16² or 15² అడిగారు అనుకోండి, సిగ్మా 15². సో ఆన్సర్ 15 × 15 + 1 × 2 × 15 30 + 1 / 6. So 15
into 16 into 31 by 6. ఇది సింప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వన్ ఈసారి 1 cube plus 2 cube plus 3 cube and so on up to n cube. దీన్ని sigma of n cube అని రాస్తాం. This represents sum of the cubes of the first n natural numbers. Sum of the cubes of the first n natural numbers. దీని ఆన్సర్ n square into n plus 1 whole square by 4. ఇది ఫార్ములా. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని. సే 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube అంటే మామూలుగా అయితే 1 plus 8 plus 3 cube 27 plus 4 cube 64. అంటే ఎంత అవుతుంది? 1 plus 8 9, 9 plus 7 26, 26 plus 9 plus 27 36 plus 64 100. ఈ ఫార్ములా యూస్ చేస్తే సిగ్మా 4 క్యూబ్ ఈజ్ 4 స్క్వేర్ ఇంటూ 4 plus 1 whole square by 4 square into 16, 4 plus whole square 5 square అంటే అంతేనా? n square into n plus 1 whole square by ఏంటి ఫార్ములా? సో 1 cube అంటే 1, 2 cube అంటే 3 cube అంటే 3 into 3 9, 9 into 3 27, 4 cube 4 into 4 16, 16 into 4 64. ఓకే, సో ఇక్కడ 16 into 5 square 25. సో 16 by 4 అంటే 4 అంటే 4 into 25 అంటే 100. సరిపోయి కదా? సో ఈ ఫార్ములా కూడా కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనకి సిగ్మా ఆఫ్ n into n plus 1 by 2 వచ్చింది. సిగ్మా ఆఫ్ n క్యూబ్ ఏమో n స్క్వేర్ into n plus 1 whole square by 4 వచ్చింది. అంటే రెండింటి బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సిగ్మా ఎన్ ని స్క్వేర్ చేస్తే సిగ్మా ఎన్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్, నాట్ సిగ్మా ఆఫ్ ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ నథింగ్ బట్ సిగ్మా ఆఫ్ ఎన్ క్యూబ్. ఇది ఒకటి ఎంసెట్ లో 2-3 సార్లు అడిగారు. ఎలా అడిగారంటే క్వశ్చన్ లో, ఇఫ్ Sn ఈక్వల్ టు సిగ్మా ఎన్ అండ్ Tn ఈక్వల్ టు సిగ్మా ఎన్ క్యూబ్, then Tn equal to first bit Sn, second bit Sn square, third bit 2 into Sn and fourth bit Sn cube. ఇలా అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుంది? Sn square. Sn స్క్వేర్ అవుతుంది. అంటే ఆన్సర్ బిట్ బి అవుతుంది. సో ఇలా అడిగారు. ఓకే, సో మనకి కాన్సెప్ట్ దీని స్క్వేర్ చేసి తెలిస్తే సరిపోతుంది. So sum of squares of first natural numbers, sum of cubes of first natural numbers, sum of first natural numbers, ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీకు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమైనా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఆల్టర్నేటివ్ నేచురల్ నెంబర్స్ కి సమ్ అడుగుతారు. సమ్ టు ఫస్ట్ n ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఈవెన్ నేచురల్ నెంబర్స్. అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2, సెకండ్ ఈవెన్ నెంబర్ 4, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 6, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 8, అలాగా n 10th వరకు. దీంట్లో ఎంత టర్మ్ ఏంటి చెప్పగలరా? వాట్ ఇస్ ఎంత టర్మ్ ఇన్ దిస్? n into n plus 2n. ఓకే, ఇది 2n. n plus 1 పెడితే 2 వస్తుంది, 2 plus 4 వస్తుంది, 3 పెడితే 6 వస్తుంది. సో దీన్ని సిగ్మా ఆఫ్ 2n అని రాయొచ్చు కదా. సో ఇది ఎంత అవుతుంది? సిగ్మా ఆఫ్ 2n అంటే 2 into sigma of n, అంటే 2 into sigma of n అంటే n into n plus 1 by 2 అని మనకు తెలుసు కాబట్టి ఆ 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ n into n plus 1 వస్తుంది. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అడిగితే n into sigma 2n రాయండి. sigma 2n అంటే n into n plus 1. ఓకే, నెక్స్ట్ సమ్ టు ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. Sum to first n odd natural numbers. ఇది అడిగారు అనుకోండి.
First odd number 1, next odd number 3, next odd number 5, next odd number 7, like that. దీంట్లో ఎంత టైం వస్తుందో చెక్ చేసుకో. 2n minus 1 వస్తుంది ఎంత టైం. సో సిగ్మా ఆఫ్ 2n minus 1. సో దట్ సింప్లిఫై చేస్తే 2 into sigma of n minus sigma of 1. సో 2 into sigma అంటే n into n plus 1 minus sigma 1 అంటే n. సో n square plus n minus n. So n cancel అయిపోయి ఆన్సర్ n square. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అయితే n square, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవ్ నంబర్స్ అయితే n into n plus 1. దీని మీద మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే 1 plus 3 plus 5 plus 7 plus 9 and so on up to 101. ఇలా అడిగారు అనుకోండి, దీని ఆన్సర్ ఎంత చెప్పగలరా? వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్? 1 plus 3 plus 5 plus and so on up to 101. ఇక్కడ ఏం చేస్తారంటే 101 ని 2n minus 1 తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే 2n equal to 102. So n equal to 51. Therefore, the answer for that 1 plus 3 plus 5 plus 7 and so on up to 101 is nothing but ఈ ఆన్సర్ లో sum of 51 square. Yes. Sum of first and odd numbers కదా, ఆన్సర్ n square కదా, తెలిస్తే డైరెక్ట్ గా 51 square వేసేయచ్చు. 51 into 51 వేసేస్తే మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే 2 plus 4 plus 6 plus 8 and so on up to 68. ఆన్సర్ ఎంత చెప్పండి? అప్ టు 68. సో ఇక్కడ ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 68 ని 2n తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే n ఈక్వల్ స్క్వేర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆడ్ నంబర్స్ అయితే n స్క్వేర్ ఆన్సర్, ఈవెన్ నంబర్స్ అయితే n into n plus 1. 34 plus into 64 plus 1. If answer equal to 34 into 34 plus 1 అంటే 34 into 35. ఇవన్నీ చూడడానికి సింపుల్ గా ఉంటాయి కానీ వీటి వల్ల మార్క్స్ పోతుంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, సో సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ natural numbers, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ natural numbers, అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ అన్ని మనం చేసాం ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొకటి నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ఒక్కొక్కసారి ఇలా అడుగుతారు, వాట్ ఈస్ సిగ్మా n into n plus 1 అని. మనకి సిగ్మా n తెలుసు, కానీ సిగ్మా n into n plus 1 అంటే ఏం చేయాలి? మామూలుగా n into n plus 1 అంటే n square plus n కదా. సో సిగ్మా అనేది అన్నిటికీ సపరేట్ గా అప్లై చేశారు. సిగ్మా n square plus సిగ్మా n అని రాసుకోవాలి. సిగ్మా n square అంటే మనకి n into n plus 1 into 2n plus 1/6 అని తెలుసు. అలాగే సిగ్మా n అంటే n into n plus 1/2. సో రెండిట్లోంచి n into n plus 1/2 అనేది కామన్ వచ్చేస్తుంది. ఇక్కడేమో 2n plus 1/3 మిగిలిపోతుంది. నెక్స్ట్ దాంట్లో ఓన్లీ 1 మిగిలింది, అన్ని తీస్తాం కాబట్టి. సో n into n plus 1/2 into ఇక్కడ 2n plus 1 plus 3 into 1 3/. సో ఆన్సర్ ఏమొస్తుంది? n into n plus 1 into 2n plus 4/6 వస్తుంది. మళ్ళీ 2n plus 1 2 కామన్ తీసి ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే n into n plus 1 into n plus 2/3 వచ్చింది. సో ఇలాగ అడిగినప్పుడు ఇలాగ సెపరేట్ గా మల్టిప్లై చేసి ప్రతిదానికి సిగ్మా వేసేది. మనకి సిగ్మా n స్క్వేర్ వాల్యూ తెలుసు, సిగ్మా n వాల్యూ తెలుసు కాబట్టి ఇది మనం చేసేయచ్చు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ సిగ్మా n into n plus 1 into n plus 2? సిగ్మా n into n plus 1 n plus 2 మామూలుగా చేస్తే చేయాలి. n into n plus 1 అంటే n square plus n into నెక్స్ట్ ఒక n plus 2 ఉంది. సో సిగ్మా ముందు n తో మల్టిప్లై చేస్తే n cube plus n square plus 2 తో మల్టిప్లై చేస్తే 2n square plus 2n. సో సిగ్మా ఆఫ్ n cube plus 3n square plus 2n. So this is nothing but sigma n cube plus 3 into sigma n square plus 2 into sigma of n. So sigma n cube అంటే n square into n plus 1 whole square by 4 plus 3 into sigma n square into n plus 1 into 2n plus 1/6
ప్లస్ 2 ఇంటూ సిగ్మా n అంటే n ఇంటూ n ప్లస్ 1 బై. ఓకే, ఇప్పుడు అన్నిట్లోంచి మనం n ఇంటూ n ప్లస్ 1 బై 2 కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇంకో n ఇంటూ n ప్లస్ 1 బై 2 మిగిలిపోతుంది. సెకండ్ దాంట్లో 3 ఇంటూ 2n ప్లస్ 1 బై 3 మిగిలిపోతుంది. ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 బై 2 కామన్ తీస్తే 2 మిగిలిపోతుంది. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఇంటూ ఇక్కడేమో 2n ప్లస్ 1 ప్లస్ 2 2n ప్లస్ 3 మిగిలిపోయింది. సో n ఇంటూ n ప్లస్ 1 బై 2 ప్లస్ 2n ప్లస్ 3. మీరు అంతా సింప్లిఫై చేస్తే ఫైనల్ ఎంత వస్తుందంటే ఆన్సర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 బై 4. సో ఇది మీరు షార్ట్ కట్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో ముందు ప్రాబ్లం ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అంటే n ఇంటూ n ప్లస్ 1 n ప్లస్ 2 అంటే ఆన్సర్ n వచ్చింది, n ప్లస్ 1 వచ్చింది, n ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ 3 కూడా వచ్చి బై కూడా వచ్చింది. ప్రీవియస్ ప్రాబ్లం లో మనకి సిగ్మా n ఇంటూ n ప్లస్ 1 మాత్రం ఉంది. అక్కడ ఏమొచ్చింది ఆన్సర్ n వచ్చింది into n plus 1 n plus 2 n ప్లస్ 2 by 3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని బట్టి మీకైనా షార్ట్ కట్ అర్థం అవుతుందా? ఇక్కడ 2 ఉన్నప్పుడు ఎక్స్ట్రా థర్డ్ ఫ్యాక్టర్ వచ్చింది బై 3 వచ్చింది. ఇక్కడ 3 ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చింది బై 4 వచ్చింది. అలాగే ఇక్కడ ఇంటూ n ప్లస్ 3 కూడా వేశారు అనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ గెస్ చేయగలరా? n ఇంటూ n ప్లస్ 1 n plus 1 n plus 2 n plus 3 n plus 4 n plus 1 n plus 2 n plus 3 n plus 4 5 by 5. అలా చేస్తే ఇలాగ మీరు షార్ట్ కట్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటికీ మనకి ఎన్ని అయ్యాయి? 8 అయ్యాయి. నెక్స్ట్ 9th వన్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీకు ఎవరికైనా ఐడియా ఉంది కదా, అంకస్ రెడీ అంటారు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ మూడు ఉన్నాయి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఈ మూడింటికి సమ్ టు n టర్మ్స్ వాటి మీద షార్ట్ కట్స్ ఉంటాయి మనకి. అది యాక్చువల్ గా ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే a ప్లస్ డి ప్లస్ a ప్లస్ 2d అండ్ సో ఆన్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీంట్లో nth టర్మ్ దీన్ని n తీసుకుంటాం. దీని ఫార్ములా ఏంటంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, అలాగే సమ్ టు n టర్మ్స్ n by 2 into సమ్ టు n టర్మ్స్ దీన్ని s తో డినోట్ చేస్తాం. సో n by 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d by 2. అంతే, ఇదే అంతే. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ n ఇంటూ ఫస్ట్ టర్మ్ a ప్లస్ nth టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d by 2. అంటే సమ్ టు n టర్మ్స్ మీకు ఏమొచ్చింది? n ఇంటూ ఇదేమో ఫస్ట్ టర్మ్, ఇదేమో nth టర్మ్. సో ఫస్ట్ టర్మ్ t1 ప్లస్ nth టర్మ్ tn by 2. ఇది ఎస్ఎన్. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఫార్ములా మర్చిపోయినా పర్వాలేదు. ఫస్ట్ టర్మ్ nth టర్మ్ యాడ్ చేసి బై 2 వాటి యావరేజ్ చేసి ఇంటూ n చేస్తాము, ఎస్ఎన్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్ఎన్ అండ్ టిఎన్ ఫర్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనండి. నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి లింక్ ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ప్రతి టర్మ్ ని ద రెసిప్రోకల్ డినోట్ చేస్తే, ప్రతి టర్మ్ ప్లేస్ దాని రెసిప్రోకల్ వేసాడు. అక్కడ 2 ఉంటే ఇక్కడ 1/2, అక్కడ 3 ఉంటే ఇక్కడ 1/3. అలా ఇలా వేస్తే దీన్ని హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఎక్కడ ఎంత టర్మ్ అంటే టిఎన్. దీని ఫార్ములా ఎవరికైనా తెలుసా? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎంత టర్మ్? 1 by a plus n minus 1 into d. అలాగే సమ్ టు n టర్మ్స్ ఫార్ములా చెప్పగలరు ఎవరైనా? 1 by n by 2 into టర్మ్స్ ఫైనల్ గా ఇలా వస్తుంది. n by a into a plus nd వస్తుంది సమ్ టు n టర్మ్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే n by ఫస్ట్ టర్మ్ రెసిప్రోకల్, n plus 1th టర్మ్ రెసిప్రోకల్. సో 1 by t1 plus 1 by tn plus 1. ఇది ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 by a. సో 1 by t1 అంటే a. nth టర్మ్ 1 by a plus n minus d. సో n plus 1th టర్మ్ 1 by a plus n. దట్ రెసిప్రోకల్. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా.
This is Sn. Okay, so Sn equal to n by 1 by first term plus 1 by n plus first term. హార్మోనిక్ ప్రోగ్రెషన్ కి Tn కి Sn కి డిఫరెన్స్ రిలేషన్ ఇది. ఓకే, లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకున్న చాలండి. ఈ ఫార్ములా కన్ఫ్యూజన్ ఉంటే n బై ఫస్ట్ టర్మ్ ఇక్కడ డినామినేటర్ ఏముంది, nth టర్మ్ లో a ప్లస్ n ప్లస్ దానికి నెక్స్ట్ టర్మ్ a ప్లస్ n. ఓకే, ఇవి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. వీటి మీద మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్ లో డి ప్లేస్ లో డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి మనం అడుగుతారు. ఆ నెంబర్స్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జామెట్రిక్ వాయిస్ బ్రేకింగ్. ఏంటమ్మా? జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ రేషియో ఆర్. సో ఏ AR స్క్వేర్, AR క్యూబ్ అండ్ సో ఆన్. సో దీంట్లో ఎంత టర్మ్ A into R power n minus R power n minus 1. Sum to n terms. A into R power n minus 1 by R minus 1 or A into 1 minus R power n by 1 minus R. ఏదైనా ఒకటే. జనరల్ గా R కనుక లెస్ దెన్ 1 అయితే ఈ ఫార్ములా, గ్రేటర్ దెన్ 1 అయితే ఈ ఫార్ములా వేస్తారు. బట్ మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసిన రెండు ఫార్ములాస్ ఒకటే. కాబట్టి మీరు గుర్తుపెట్టు, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, దీన్ని సో ఇక్కడ A minus AR power n by 1 minus R. A అంటే ఫస్ట్ టర్మ్, AR power n అంటే n plus 1th టర్మ్ by 1 minus R. ఇది Sn కి Tn కి లింక్. ఇక్కడ ఎంత టర్మ్ AR power n minus నెక్స్ట్ టర్మ్ AR. therefore geometry progression లో sum to n terms is first term minus n plus 1th term by 1 minus common factors. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కమ్ షార్ట్ కట్స్. ఇక్కడ ఏ ప్లేస్ లో ఆర్ ప్లేస్ లో ఏవో నెంబర్స్ వస్తారు, దాన్ని బట్టి చేసుకెళ్ళిపడి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు నేను ఫార్ములా షార్ట్ కట్స్ ఇస్తున్నాను, జస్ట్ చూసుకోండి, చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ మీద మనకి ఒకటి ఉంది, డివిజన్ అల్గారిథం. మామూలుగా డివిజిబుల్ అంటే ఏంటి? వెన్ వి సే దట్ A is a divisor of B, if A into some number Q equal to B, then we say that A is a divisor of B. అంటే A B ని డివైడ్ చేస్తుంది. That is A divides B. Okay, so A divides B అంటే A into Q, A into Q equal to some B అని రావాలి. అలా వస్తే A B ని డివైడ్ చేసినట్టు. దీన్నే మనం ఎలా డినోట్ చేస్తాం అంటే A/B అని రాస్తాం. ఇలా వెర్టికల్ లైన్ రాస్తాం. A/B అంటే మీనింగ్ ఏంటంటే A vertical line B. This implies A divides B. అంటే A into something equal to B అవుతుంది. అది మీనింగ్. ఓకే, అలాగే డివిజన్ అల్గారిథం అని చెప్పి ఒకటి ఉంది. దీని గురించి కూడా అప్పుడు బిట్లు వస్తున్నాయి. అల్గారిథం, డివిజన్ అల్గారిథం ఇదేంటంటే if A which is not equal to 0 comma B, if A B belongs to Z అంటే రెండు ఇంటిజర్స్, A ఇంటిజర్ B ఇంటిజర్, A మాత్రం నాన్ జీరో, AB ఇంటిజర్స్ అయితే then there exist two more integers Q and R such that there exist Q and R uniquely. There exists only one Q and one R such that our B can be expressed as AQ plus R. AQ plus R, where the value of R is always positive and less than A. And A negative అయితే corresponding positive, R less than 0 D అని చెప్పడం వచ్చాం. ఓకే, రెండు నంబర్స్ ఏబీలు వస్తే కంపల్సరీగా వాటి మధ్య ఇలాంటి రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సమ్ క్యూ ప్లస్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఆర్. అంటే ఏ ఆర్ జీరో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏ డివైజర్ ఆఫ్ బి. ఆర్ జీరో కాకపోతే ఏ డివైజర్ కాదు, అది మీనింగ్.
దీన్ని డివిజన్ అల్గారిథం అంటారు. ఇది ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి మామూలుగా నెంబర్ సిస్టమ్ మీద మ్యాథమెటికల్ ఇండక్షన్ లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 14. మనకి వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఇదేంటంటే every non-empty subset has a least element. Every non-empty subset, non-empty అంటే కనీసం ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది, అదే కదా మీనింగ్. సో every non-empty subset of natural numbers n has a least element. అంటే ఉన్న నెంబర్స్ అన్ని ఆర్డర్లో అరేంజ్ చేసి ఏదైతే తక్కువ వస్తుందో అదే లీస్ట్ ఎలిమెంట్ అంటాం కదా. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని మనం ఒక ఆర్డర్ లో పెట్టచ్చు, ఏది చిన్నది ఏది పెద్దది ఆర్డర్ లో పెట్టచ్చు, అది మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ n, ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 9, 1, 14 దీన్ని తీసుకున్నాం అనుకోండి. దీంట్లో లీస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. సో ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ 9, నెక్స్ట్ ఎలిమెంట్. సో కంపల్సరీ లిస్ట్ ఎలిమెంట్ అనేది ఇచ్చు. ఉన్న వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది మనం చెప్పగలం, అందుకని ఇంకేం లేదు. దీనికి వేరే పేరు ఉంది, ఆ పేరు చాలా మంది తెలియక అది ఏమిటో కొత్త ఫార్ములా అనుకుంటారు. ఏమీ కాదు, ఏ సెట్ ఇచ్చినా సరే దాంట్లో చిన్న నెంబర్ ఏదో మనం చెప్పగలం. ఎందుకంటే రెండు న్యాచురల్ నెంబర్స్ ఏబి ఇస్తే వెదర్ ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ ఈక్వల్ టు బి అని మనం చెప్పగలం. దాన్ని లా ఆఫ్ ట్రైకాటమీ అంటారు. సో కాబట్టి న్యాచురల్ నెంబర్స్ లో కంపల్సరీగా ఏ గ్రేటర్ దెన్ బి కానీ ఏ లెస్ దెన్ బి కానీ అవుతుంది, రెండు నెంబర్స్ ఇచ్చే ఉంటాయి. కాబట్టి వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ యాజ్ ఏ లీస్ట్ నెంబర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్? ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇదేంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకోండి. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి a statement regarding a natural number n. Statement concerning a natural number n. ఒక natural number సంబంధించి ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి, ఇందాక రాసిన సిగ్మా n అని, సిగ్మా n స్క్వేర్, సిగ్మా n క్యూబ్, అలాంటి ఏదో ఒక స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ natural number n తీసుకుంటే ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మన ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, if the statement is true for n equal to 1, n ప్లస్ లో 1 పెడితే ఆ స్టేట్మెంట్ ట్రూ. సో if the statement is true for n equal to 1, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, if the statement k plus 1 for n equal to k plus 1 is true, whenever the statement is true for n equal to k. ఆ స్టేట్మెంట్ n equal to k కి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ k plus 1 కూడా కరెక్ట్ అవ్వాలి. ఇలా ఉంటే ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే then our principle of mathematical induction, finite mathematical induction, says that the statement Sn, this is true for all natural numbers n. For all natural numbers n. This is called the principle of finite mathematical induction. Okay, అంటే ఆ స్టేట్మెంట్ n equal to 1 కి కరెక్ట్ అయ్యి n equal to k కరెక్ట్ అయినప్పుడల్లా k plus 1 కరెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది ఒకసారి చూడండి, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. సో ఫస్ట్ S1 కి ట్రూ అయింది అనుకోండి, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం S1 కి ట్రూ అయితే S2 కి ట్రూ అవ్వాలి కదా. సో ఆటోమేటిక్ గా S2 కి ట్రూ అవుతుంది. ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ n equal to 2. 2 కి ట్రూ అయితే ఆటోమేటిక్ గా 3 కి ట్రూ అవ్వాలి కదా సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం. ఇప్పుడైతే n కి k కి ట్రూ అయిందో k plus 1 కూడా ట్రూ. సో S2 అయితే ఆటోమేటిక్ S3 కూడా అవ్వాలి, అలాగే S3 అయితే S4 అవ్వాలి. ఇలా చేసుకెళ్ళిపోతే ఆటోమేటిక్ Sn is true for every natural number వచ్చేస్తుంది. ఇది మీనింగ్, ఇది లాజిక్ అనమాట. సో ఏదైనా మనకి
1 plus 2 plus 3 and so on up to n equal to n into n plus 1 బెటర్ స్టేట్మెంట్ ఉంది ఫార్ములా. అది కరెక్టో కాదో ప్రూవ్ చేయండి. మన ఫార్ములాస్ డెరైవ్ చేయలేదు, గుర్తున్నాయి లేదు. ముందు ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా నేను మీకు డైరెక్ట్ ఇచ్చేసాను. 1 and so on up to n ఇక్కడ ఇది ఎలా వచ్చింది ప్రూఫ్, అది యూజ్ చేసి మనం ప్రాబ్లం వెరిఫై చేస్తున్నాం తప్ప ఇది ఎలా వచ్చిందో మనం చెప్పలేదు. ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మన ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని యూజ్ చేస్తే ఇవన్నీ ప్రూవ్ చేయగలం. బట్ ఇది ఎం సెట్ 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. సో 1 మార్క్ క్వశ్చన్స్ లో మీకు ప్రూఫ్స్ అడగారు కాబట్టి మీకు జస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్. ఇంతవరకు నేను చెప్పిన బిట్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాబ్లమ్స్ మనం చేసుకుందాం. ఓకే, ఎస్. నేను ఒక్కొక్క ప్రాబ్లం చెప్తూ ఉంటాను, అది ఆన్సర్ కరెక్టో కాదో అది ఆన్సర్ ఎంతో మీరు చెప్తూ ఉండండి. ఓకేనమ్మా. ఫస్ట్ వన్ 1 into 6 plus 2 into 9 plus 3 into 12 and so on up to n into 3n plus 3. What is the value of this? Because options ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ n into n plus 1 into n plus 5 by 3. Second option n into n plus 1 into n plus 2 by 3. Third option n into 4n square plus 6n minus 1 by 3. Fourth option n into n plus 1 into n plus 2. దీనికి నేను డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ రెండు చెప్తాను. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే ఉందో దానికి సిగ్మా వేసేయండి. సో 3n plus 3 బయట తీసేస్తే సిగ్మా ఆఫ్ n into n plus 1. మనకి సిగ్మా n into n plus 1 అంటే మీకు ఫార్ములా చెప్పారు. n into n plus 1 నెక్స్ట్ నెంబర్ 1 into n plus 1 n plus 2 by 3. సో 3 పోతే ఆటోమేటిక్ ఆన్సర్ డి వచ్చేస్తుంది కదా. ఆర్ ఇంకో మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. మీకు ఎగ్జామ్ లో ఈ సిగ్మా n into n plus 1 ఈక్వల్ టు ఇది ఏం తెలియదు మీకు. అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో క్వశ్చన్ లో పుట్ n equal to 1. n equal 1 పెట్టండి. పెడితే అప్పుడు ఏమొస్తుంది, గివెన్ సమ్ n పెడితే ఫస్ట్ టైం ఒకటే వస్తుంది, 1 into 6 అంటే 6. ఈ 4 ఆన్సర్స్ లో కూడా n equal 1 పెట్టుకుని వెళ్ళిపోండి. ఏది 6 వస్తే అది ఆన్సర్. సో బిట్ ఏ n equal 1 కి ఏమవుతుంది, 1 into 1 plus 1 2 1 plus 5 6 by 3. సో ఆన్సర్ 4 వచ్చింది. సో ఏ కాదు, బి 1 into 1 plus 1 2 1 plus 3 4 by 3 వచ్చింది అంటే 8 by 3. ఇది ఆన్సర్ కాదు. సి 1 into 4 into 1 square plus 6 into 1 minus 1 by 3 అంటే 10 minus 1 by 3 అంటే 3 వచ్చింది. ఆప్షన్ డి 1 into 1 plus 1 2 1 plus 2 3 అంటే 6 వచ్చింది. సో ఆప్షన్ ఇక్కడ మీకు సిగ్మా n into n plus 1 ఈక్వల్ టు n into n plus 1 10 plus 2 by 3 తెలుసు కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ ఇదే చెప్పగలిగారు. మనకి ఇలా తెలియదు అనుకోండి, ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చారనుకోండి, అప్పుడు ఫస్ట్ దీంట్లో లాస్ట్ టర్మ్ n equal 1 పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ ఫస్ట్ టైం వస్తుంది. దాని వాల్యూ 4 ఇంట్లో n equal 1 పెట్టినప్పుడు ఏది ఆ వాల్యూ ఈక్వల్ అవుతుందో అదే అనమాట. ఒకవేళ ఇక్కడ మనకు 4 ఆన్సర్లు 1 6 వచ్చింది, 2 ఆన్సర్లు 6 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు n equal 2 పెట్టాలి. అప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ 6 plus 18 24. ఇప్పుడు 4 ఇంట్లో n equal 2 పెట్టి, ఇప్పుడు ఏదో 2 ఇంట్లో మీకు ఆన్సర్ సేమ్ వచ్చింది కదా, ఆ 2 ఇంట్లో n equal 2 పెట్టాడు, ఏది 24 వస్తే అది ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి లాజిక్. దీంట్లో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఒకటి నోట్ చేయండి, 1 into 6 6 అది పక్కన పెట్టండి. 4 ఇంట్లో n equal 1 పెట్టండి, ఏదైతే 6 వచ్చిందో అదే ఆన్సర్. ఇక్కడ మనకి ఆల్రెడీ 4D ఒకటే 6 వచ్చింది, మిగతావి 6 రాలేదు. ఒకటేమో 3 ఒకటి 8 by 3 ఒకటి 1 4 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ 6. ఒకవేళ ఏబిసిలో కూడా ఏదో 6 అయిపోయింది అనుకోండి, రెండింటిలో ఏదో ఆన్సర్ తెలియాలంటే n equal 2 పెట్టండి, రెండింటిలో నోట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ చేయండి 24, రెండింటిలో ఏది 24 వస్తే అదే మీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. అది షార్ట్ కట్, అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. 1 by 2 into 5 plus 1 by 5 into 8 plus 1 by 8 into 11 and so on up to వాడు ఎంత టైం కూడా వాడే ఇచ్చాడు 1 by 3n minus 1. ఎస్ చెప్పండి అమ్మా.
ఇప్పుడు రికార్డ్ చేసింది ఎందులో పెడతారు సార్? రికార్డ్ చేసింది యూట్యూబ్ NSRIT యూట్యూబ్ ఛానల్ ఉంటుందమ్మా. అది ప్రిస్క్రైబ్ చేసి దాంట్లో ఇవన్నీ యూట్యూబ్ వచ్చేస్తాయి. ఎన్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ సార్. NSRIT యూట్యూబ్కి వెళ్ళి NSRIT అని కొడితే NSR ఛానల్ ఓపెన్ అవుతుంది, మా కాలేజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే చూసాం సార్, లేదు. ఏమా చూసాం, లేదు. అయితే మీకు ఆ యూట్యూబ్ లింక్ నేను ఒకసారి ప్రిన్సిపాల్ అడిగి పంపిస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ ఛానల్ వస్తుందమ్మా. ఛానల్ లేకపోవడం లేదు, ఎందుకంటే వీడియోస్ అదే లింక్ పెట్టండి సార్, లింక్ పెట్టండి. లింక్ పెడతానండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? ఇదే క్వశ్చన్. ఇంకా దీనికి కూడా ఏవో వాడు కొన్ని ఆన్సర్స్ ఏవో ఇస్తాడు. ఆప్షన్ ఏ, ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే n/2 × 3n + 2, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ n/2 × 3n - 2. థర్డ్ ఆప్షన్ 2 × 3n + 2/n. ఫోర్త్ ఆప్షన్ 2 × 3n - 2/n. ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ షార్ట్ కట్ మెథడ్, డైరెక్ట్ గా షార్ట్ కట్ మెథడ్ మనం స్టార్ట్ చేస్తే కనుక ఎగ్జామ్ లో ఫర్ n = 1 గివెన్ వాల్యూ ఎంత వచ్చింది? 1/2 × 5 అంటే 1/10 వచ్చింది. 4 ఆప్షన్స్ లో ఏది 1/10? ఏ ఏముంది? 1/2 × 3 + 2 5 అంటే 1/10. ఏ 1/10 వచ్చింది. సో ఆన్సర్ ఏ అవ్వచ్చు. బి n = 1/2 × 3 - 2 1 అంటే 1/2. సో బి కాదు. నెక్స్ట్ సి 2 × 3 + 2 5/n = 1, ఇది 10 వచ్చింది, ఇది కాదు. డి 2 × 3 - 1 1/n. సో ఇది ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇస్ ఏ. సింపుల్ గా వచ్చేస్తుంది. అదే ఇది మీకు తెలియదు అనుకోండి, ఎలా చేస్తారు? ఇది జాగ్రత్తగా మీరు ఇలాంటి వాటికి ఇలాగే చేయండి. మీకు డెఫినెట్ గా ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే ఇది హార్మోన్ ప్రోగ్రెషన్ బట్టి చేస్తే మీకు 1 minute అవ్వదు, 5 minutes అంతా పట్టేస్తుంది. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేదా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. కానీ మీరు ఇదే మెథడ్ లో ఫాలో n = 1 పెట్టండి. ఎందుకంటే డినామినేటర్స్ ఇలా ఉన్నప్పుడు, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం కష్టం అవుతుందండి. కాబట్టి ఇప్పుడు మనం ఇలాగే చేయాలి, డైరెక్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 7/2n - 48n - 1 is divisible by dash. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ 25, సెకండ్ ఆప్షన్ 26, థర్డ్ ఆప్షన్ 1 2 3 4 అండ్ ఫోర్త్ ఆప్షన్ 2 3 0. మీకు డివిజిబిలిటీకి ఒక ఫార్ములా చెప్పాను. We say that A is divisible by B if A is divisible by B if A × Q = B అని. ఇది గుర్తుపెట్టుకుంది షార్ట్ కట్. ఓకే, సో ఇక్కడ ఏ ప్లేస్ లో 7/2n - 48 - 1 అవుతుంది. ఓకే, సో దీని మల్టిపుల్ ఏదో అవుతుంది 4గింట్లో, అది చెక్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే సింపుల్ గా n ప్లేస్ లో 1 పెట్టండి. సింప్లీ పుట్ n = 1. అప్పుడు ఏమొస్తుంది? 7/2n - 48n - 1, 7² - 48 - 1 అంటే 0 వచ్చింది. 0 రాకూడదు. సో ఈసారి n = 2 పెట్టండి. n = 2 పెడితే అప్పుడు ఏమొస్తుంది? 7/2n - 48n - 1 becomes 7/4 - 48 × 2 - 1. 7/4 అంటే 49 × 49. దాని వాల్యూ 2401 - 48 × 2 96 - 1. సో ఇదంతా సింప్లై చేస్తే 2304 వచ్చింది. సో ఇది కానీ దిస్ × 2 కానీ దిస్ × 3 కానీ ఆన్సర్లు ఎక్కడ ఉందో చూడండి. డి ఉంది కదా. ఒకసారి ఇదే వాల్యూ ఉండదు. ఇంటూ 2 అంటే 4608, అది కూడా ఉండొచ్చు. ఇంటూ 3 9912, అదే ఆన్సర్ లో ఉండొచ్చు. సో మొత్తానికి దీని మల్టిపుల్ ఇది ఏ ఈజ్ డివిజిబుల్ బై బి అంటే ఏ ఇంటూ సమ్ మల్టిపుల్ ఆన్సర్ అవ్వాలి. కాబట్టి ఇది n = 2 పెట్టినప్పుడు ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది కానీ దాని ఆన్సర్ కానీ
సో 2304 2342 అంటే 4608 into 3 అంటే 6912 like ఇవన్నీ ఆన్సర్స్. ఆల్ దీస్ ఆర్ ఆన్సర్స్. సో మెయిన్ మనకి ఏదైతే ఉందో చూడండి. అలాగే ది బై 2304 by 2 2304 by 3 వాటిలో ఏది ఆన్సర్ ఉంటే అది చూసుకోండి. అవన్నీ ఆన్సర్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ సార్ నేను చెప్పిన షార్ట్ కట్స్ అన్నిటికీ కవర్ అయ్యే ప్రాబ్లమ్స్ అని కూడా చెప్తున్నాను. ఓకే. కొన్నిసార్లు n = 1 కే సరిపోతుంది, కొన్నిసార్లు n = 2 పెట్టాలి డివిజిబిలిటీ. ఇంకోటి కూడా చెప్తాను డివిజిబిలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 power 2n plus 3 power n minus 1 into 2 power 3n minus 3 is divisible by dash. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 7, 9, 25, 26. సో ఈ 4 ఇచ్చారు. సో ఈ 4 చూసుకుంటే ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు కూడా సేమ్ n = 1 పెట్టండి. n = 1 కి ఏమవుతుంది మనకి 7 power 2n plus 3 power n minus 1 into 2 power 3n minus 3. This will become 7 square plus 3 power 0 into 3 power 0 into 2 power 0 అంటే 49 power 1 into 1 అంటే 50 వచ్చింది. 50 కి మల్టిపుల్ గా డివైడ్ గా చేస్తే ఉంది 25. సో ఆన్సర్ is 25. సో 50 = 25 into. సో ఆన్సర్ is C. ఇలా ఈజీ చెప్పేట్టు. ఓకే. ఈ 50 కానీ 50 into సంథింగ్ కానీ 50 by సంథింగ్ కానీ ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు అది రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనమ్మా. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎంసెట్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, కొత్తగా చెప్పట్లేదు. ఇఫ్ 2 cube plus 4 cube plus 6 cube and so on up to 2n cube equal to k into n square into n plus 1 whole square, then what is the value of k? చెప్పగలరా ఇది ఆన్సర్? half a 1 a 3/2 a 2 a. What is the answer? 2 cube plus 4 cube plus 6 cube and so on 12. సో మనకి ఇచ్చింది సిగ్మా ఆఫ్ LHS మొత్తాన్ని సిగ్మా ఆఫ్ 2n cube అని రాసుకోవచ్చు. k into n square into n plus 1 whole square ఇచ్చారు. సిగ్మా 2n cube 2 cube బయట తీసేస్తే 8 into సిగ్మా n cube వస్తుంది. ఎస్. కానీ సిగ్మా n cube అంటే మనకు తెలుసు కదా, n square into n plus 1 whole square by 4 అని. సో బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే మీకేముంది 8/4 = k అంటే k = 2. సో చూడగానే ఆన్సర్ మనం వేసుకోవచ్చు. ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ఓకే. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మనం. ఇందాక SN = TN² ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది పెద్ద మనకు అక్కర్లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ 1 into 4 plus 2 into 5 plus 3 into 6 and so on up to n terms? దీని ఆన్సర్ ఎంత చెప్పండి ఎవరైనా. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. n into n plus 1 into n plus 5 by 3, n into n plus 1 into n plus 2 by 3, మూడోదేమో n into ఏదో సంథింగ్ ఇచ్చాడు. t = n into n plus 1 into n plus 2. ఎస్. దీని ఆన్సర్ చెప్పండి ఎనీవన్. ఇక్కడ ప్రతి టర్మ్ లో కూడా 2 days ఉన్నాయి, ప్రొడక్ట్ ఆఫ్ 2. సో మీరు ఎంత టర్మ్ క్యాలిక్యులేట్ చేసి సిగ్మా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా n = 1 పెట్టైనా మీరు ఆన్సర్ చూసుకోవచ్చు. అలాగే చేయొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్స్ ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ ముందు ఫస్ట్ ఫ్యాక్టర్స్ చూడండి.
1, 2, 3. సో దీనికి ఎంత టైం ఏంటి? ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ n మైనస్ 1 అంటే కామన్ డిఫరెన్స్ 1 అంటే n మైనస్ 1 ప్లస్ 1 n వచ్చింది. ఈసారి సెకండ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. సెకండ్ ఫ్యాక్టర్స్ ఆర్ 4, 5, 6. ఓకే, దీనికి ఎంత టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ 4 ప్లస్ n మైనస్ 1 అంటే కామన్ డిఫరెన్స్ 1. సో n మైనస్ 1 ప్లస్ 4 అంటే n ప్లస్ 3. Therefore, ఇచ్చిన ప్రాబ్లం 1 into 4 plus 2 into 5 plus 3 into 6 up to n terms. సో ఎంత టర్మ్ ఏంటి? n into n plus 3. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఎంత టర్మ్ n, సెకండ్ ఫ్యాక్టర్స్. సో దీని ఆన్సర్ ఎంత? సిగ్మా ఆఫ్ n into n plus 3 కదా. సో సిగ్మా ఆఫ్ n square plus 3 into sigma of n. Sigma of n square అంటే n into n plus 1 into 2n plus 1 by 6 plus 3 into sigma of n అంటే n into n plus 1 by. సో n into n plus 1 by 2 కామన్ తీస్తే ఇక్కడేమో 2n plus 1 by 6 కామన్ తీసేద్దాం. ముందు 2 తీద్దాం. ఇక్కడ 2n plus 1 by అయితే ఇక్కడ 3 ఉంటుంది. సో n into n plus 1 by 2 into 2n plus 1 plus 9, 2n plus 10 by 3. So 2n plus 10 లోంచి 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ n into n plus 1 into n plus 5 by 3 వచ్చింది. ఇది యాక్చువల్ మెథడ్, ఇలా చేయాలి. అదే షార్ట్ కట్ అయితే n ఈక్వల్ 1 పెడితే ఇక్కడ 1 into 4 4 వచ్చింది. ఈ 4 గంటలు n ఈక్వల్ 1 పెడితే ఫస్ట్ 1 into 2 into 6 by 3 4 వచ్చేస్తుంది. సో షార్ట్ కట్. సో n ఈక్వల్ 1 పెడితే మీకు ఈజీ అయిపోతుంది, చూసుకోండి. ఓకే, మామూలుగా అయితే చేయాలంటే ఇలా చేయాలి. మీకు ఇది టైం ఎక్కువ పడుతుంది, 1 minute లో మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ లో మీరు ఎంసెట్ లో ఇలా ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రాయక్కర్లేదు కదా. మీరు 1, 2, 3 అంతరం n, 2, 4, 5, 6 అంతరం n plus 3. సో ఆన్సర్ సిగ్మా ఇంటూ n plus 3 చేస్తే 1 minute లో అయిపోతుంది. లేదా n ఈక్వల్ 1 పెడితే ఇక్కడ 1 into 1 plus 1, 2 into 6, 1 into 2 into 6 by 3, 12 by 3, 4 equal to 4. సో ఆన్సర్ n పెట్టచ్చు. బట్ దీంట్లో ఏంటంటే n ఈక్వల్ 1 పెట్టినప్పుడు 4 ఆన్సర్స్ ఒక ఆన్సర్ 4 ఇస్తే అది ఆన్సర్. అదే 2 4లు వచ్చాయనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే n ఈక్వల్ 2 పెట్టాలి. 2 పెట్టినప్పుడు 1 into 4, 4 plus 2 into 5, 10, 4 plus 10, 14. సో 4 ఇంట్లో మనకు వచ్చిన ఆన్సర్స్ లో 2 కోయిన్సిడెంట్ అయ్యానుకో, రెండింట్లో n ఈక్వల్ 2 పెట్టి ఏది 14 వస్తుందో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఎంసెట్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అంటే కొత్త ప్రాబ్లమ్స్ ఏం కావు. ఓకే, నెక్స్ట్. One plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 and so on up to n brackets. ఇది IIT ప్రాబ్లం, ఎంసెట్ ప్రాబ్లం కాదు. సో 1 minute లో ఇది అవ్వదు, మామూలుగా ప్రాబ్లం చేసినట్టు చేయాలి. కాబట్టి ఇది వద్దులేండి, ఇది ఎంసెట్ ప్రాబ్లం అవ్వదు, ఇది 1 minute లో అవ్వదు కాబట్టి అట్లా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. పెద్ద పెద్ద దీంట్లో పెద్ద కష్టమైన ప్రాబ్లమ్స్ నాకు తెలిసి మేము ఎప్పుడు కొంత ఈజీగానే ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్. 1 by 2 into 4 plus 1 by 4 into 6 plus 1 by 6 into 8 and so on up to n terms equal to kn by n plus 1. Then what is k? Answer 1 by 4, 1 by 2, 1, 1 by 8. చెప్పండి అమ్మా, 4 ఆన్సర్లు ఏదవుతుంది? 1 by 8. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది ఆన్సర్? చెన్నైకి 1 పెట్టేశారు డైరెక్ట్ గా. ఇక్కడ అడిగింది కే వాల్యూ, జాగ్రత్త చూసుకోండి. అడిగింది కే వాల్యూ. ఇక్కడ ఫస్ట్ n ఈక్వల్ 1 పెడితే ఇది 1 by 8 కదా, ఆన్సర్ 1 by 8 చెప్పేస్తారు. మాకు అడిగింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k, జాగ్రత్త చూసుకోండి. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్ తో కంపేర్ చేయండి.
a plus d ఇక్కడ by first term 1/2 into 4 దీన్ని 1/a into a plus d తో కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేస్తే a plus లో 2 ఉంది, a plus d 4 కానీ a 2 కాబట్టి d 2 అవుతుంది. సో a 2 d 2. సెకండ్ టర్మ్ హార్మోన్ ప్రోగ్రెషన్ లో సెకండ్ టర్మ్ ఏమవ్వాలి? a plus d into a plus 2d. a plus d అంటే 4, a plus 2d అంటే 6. థర్డ్ టర్మ్ లో a plus 2d, a plus 3d. సో హార్మోన్ ప్రోగ్రెషన్ తెలిసిపోయింది కదా. సో హార్మోన్ ప్రోగ్రెషన్ లో మనకి సమ్ టు n టర్మ్స్ ఫార్ములా మీకు ఇచ్చారు. n బై గుర్తుందా? a into a plus nd. దిస్ ఈస్ సమ్ టు n టర్మ్స్ ఆఫ్ హార్మోన్ ప్రోగ్రెషన్. చెప్పండి మీకు ఫార్ములా. సో ఇవన్నీ హార్మోన్ ప్రోగ్రెషన్ మనకి క్లారిటీ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఇది ఏ, ఇది ఏ ప్లస్ డి, డి అంటే 2 కదా, ఏ ఏదైతే ఏ ప్లస్ డి అంటే 4, దానికి ఇంకో 2 కలిపితే 6, దానికి ఇంకో 2 కలిపితే 8. సో ఇది హార్మోన్ ప్రోగ్రెషన్ లో క్లియర్ గా ఉంది. ఇట్ ఇస్ ఆన్ ద ఫార్మ్ 1/a into a plus d, 1/a plus d into a plus 2d, 1/a plus 2d into a plus 3d అండ్ సో నా ఫార్మ్ లో ఉంది. హార్మోన్ ప్రోగ్రెషన్ లోనే ఉంది. దీనికి షార్ట్ కట్ కూడా మీకు చెప్పాను, n/n. సో ఇక్కడ దీన్ని బట్టి చెక్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఇది మనకి ఎంత ఇచ్చారు? k ఇక్కడ ఇది n అంటే ఎంత మనకి? సార్ n బై a అంటే 2, a అంటే 2, nd అంటే 2d. సో n బై 2 ఇంటూ ఇంకో 2 వచ్చేస్తుంది 1 ప్లస్ nd సార్ ప్లస్ 2n సార్. సో 2 ఇంటూ n ప్లస్ 1 అంటే n బై 4 ఇంటూ n ప్లస్ 1 వచ్చింది. మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే దిస్ n బై 4 ఇంటూ n ప్లస్ 1 is సేమ్ యాజ్ kn by n plus 1. సో బోత్ సైడ్స్ n క్యాన్సిల్ అవుతుంది, n ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. సో n బై మిగిలింది ఏంటి? 1/4 ఈక్వల్ టు k వచ్చింది. ఆప్షన్ ఏ. మీకు బిట్ ఎందుకు ఇచ్చారు ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఎంతవరకు చెప్పిన దాని ప్రకారం పుట్ n = 1 అని చెప్పి ఫస్ట్ మీరు ఆన్సర్ వేసేస్తారు 1/8 అని. తక్కువ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. జాగ్రత్త చూడండి. ఈ సమ్ ఇచ్చారు, సమ్ ఈక్వల్ టు kn by n plus 1. సో ఈ సమ్ అంతా మనం చేస్తే ఫార్ములా ఇది n/a into a plus nd. సో n/4 into n plus 1. సో దీన్ని దీంతో కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ n క్యాన్సిల్ అయిపోతుంది, n plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/4 ఈక్వల్ టు k వచ్చింది. సో ఆన్సర్ ఇస్ ఏ. పొరపాటున తప్పు చేసే కంగారు పడకండి. ఒక ప్రాబ్లం కి 1 minute ఉంటుంది కాబట్టి 1 సెకండ్ లో 2 సెకండ్లు ఆన్సర్ చెప్పేద్దాం అనుకుని మార్క్స్ పోగొట్టుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి, లేకపోతే దెబ్బ అయిపోతుంది. ఓకే, నౌ next problem. Sigma k from 1 to 5. Sigma k from 1 to 5. 1 cube plus 2 cube and so on up to k cube. I 1 plus 3 plus 5 and so on up to 2k minus 1. దీని ఆన్సర్ ఎంత చెప్పగలరా? దీని ఆన్సర్ వాడే ఆప్షన్స్ ఏవో 22.5 ఒకటి, 24.5 ఒకటి, 28.5 ఒకటి, 32.5 ఒకటి, ఇలాగ 4 ఇచ్చారు. సో మనకేంటి సిగ్మా లోపల మళ్ళీ సిగ్మా ఆఫ్ కే క్యూబ్ ఉంది, కింద సిగ్మా ఆఫ్ 2k minus 1. ఓకే, ముందు ఈ k125 ఇది వదిలేయండి. ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ కి న్యాచురల్ నెంబర్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 2k న్యాచురల్ నెంబర్స్. సిగ్మా కే క్యూబ్ అంటే మనకు తెలుసు, సిగ్మా n క్యూబ్ అంటే సో ఇక్కడ k స్క్వేర్ k ప్లస్ 1 స్క్వేర్ బై సిగ్మా ఫస్ట్ సిగ్మా 2n minus 1 అంటే n స్క్వేర్ ఉంది కదా మనకి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఆ కాన్సెప్ట్ ఇది. 2n minus 1 అంటే 2k minus 1 అంటే ఆడ్ నెంబర్, 2n అంటే 2k అన్న ఈవెన్ నెంబర్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈస్ k స్క్వేర్. ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తే k స్క్వేర్ పోతుంది. సో సిగ్మా 1/4 ఇంటూ సిగ్మా ఆఫ్ k plus 1 whole square n ఈక్వల్ టు 1 to 5. ఇప్పుడు మీరు ఆన్సర్ వేసేసి n 1 పెడితే ఏమొస్తుంది? 1 plus 1 2 స్క్వేర్, n 2 పెడితే 2 plus 1 3 స్క్వేర్, n 3 పెడితే 4 స్క్వేర్, n 4 పెడితే 5 స్క్వేర్, n 5 పెడితే 6 స్క్వేర్. సో సమ్ టు ఫస్ట్ 6 న్యాచురల్ నెంబర్స్, దాంట్లో వచ్చి 1 స్క్వేర్ ఒకటి మిస్ అయింది.
సో 1 స్క్వేర్ వేసి ఇక్కడ 1 స్క్వేర్ నుంచి మొదలెడితే సిగ్మా n స్క్వేర్ ఫార్ములా వస్తుంది కదా. సో లేదా మామూలుగా కూడా మీరు చేసుకెళ్ళిపోవచ్చు. సమ్ టు n స్క్వేర్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అది ఫార్ములా. ఓకే, దీంట్లో n ప్లస్ లో 6 పెట్టండి. n1 to 6 కదా, మైనస్ 1. సో 1/4 ఇంటూ n 6 పెడితే 6 ఇంటూ 7 ఇంటూ 13/6 మైనస్ 6 పోతుంది. సో 1/4 ఇంటూ 7 ఇంటూ 13 91 మైనస్ 1. సో 90/4. సో 4 2s 8 1 0 4 2s 8 22.5. ఆప్షన్ ఇస్. సో ఇది ఒకటి చాలా కన్ఫ్యూజన్ ప్రాబ్లం. ఎక్కడో సిగ్మా ఉంది, లోపల మళ్ళీ న్యూమరేటర్ లో సిగ్మా వస్తే డినామినేటర్ సిగ్మా వస్తుంది. న్యూమరేటర్ సిగ్మా వాల్యూ k స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1 స్క్వేర్ బై 4. డినామినేటర్ సిగ్మా వాల్యూ k స్క్వేర్. సో సిగ్మా ఆఫ్ k ప్లస్ 1 స్క్వేర్ బై 4. ఇక్కడ n ఫ్రమ్ 1 to 5. n ఇక్కడ 1 పెడితే ఇది 2 పెడితే ఇక్కడ 1 స్క్వేర్ నుంచి 6 స్క్వేర్ వరకు సమ్ అయితే మనకి ఫార్ములా తెలుసు. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 at n equals 6. 1 స్క్వేర్ లేదు కాబట్టి మైనస్ 1 స్క్వేర్ పెట్టాం. సో దీంట్లో n equals 6 పెట్టేసి సింప్లిఫై చేస్తే 22.5. మీకు 1 minute కంటే తక్కువ అయిపోతుంది, పెద్ద కష్టమే కాదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. సో 12:30తో ఆపేస్తానమ్మా, మీకు మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టను. 12:30తో ఆపేస్తాను. ఓకే, నెక్స్ట్ using mathematical induction. Using mathematical induction. Using mathematical induction. If a naught equal to 1, a n plus 1 equal to 3n square plus n plus an, then what is an? an ఎంత చెప్పగలరా? ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చారు. an ఏమో n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 1 ఒకటి, n క్యూబ్ ఎస్ n క్యూబ్ మైనస్ n స్క్వేర్ ప్లస్ 1 ఒకటి, సి n క్యూబ్ మైనస్ n స్క్వేర్ ఒకటి, డి n క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. చెప్పగలరు ఆన్సర్ ఏదో? n cube plus n square plus 1. n ప్లేస్ లో ఏ 0 ఈక్వల్ 1 ఇచ్చారు కదా, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది ఏ అయితే ఏ 0 ఎంత అవుతుంది? 0 ప్లస్ 0 ప్లస్ 1. ఇది 0 మైనస్ 0 ప్లస్ 1. ఇది 0 మైనస్ 0. ఈ రెండు ఆప్షన్స్ కాదు, ఈ రెండు పోయే ముందు. ఓకే, సో ఏ కానీ బి కానీ అంతవరకే. ఓకే, సో ఫర్ n ఈక్వల్ టు 0 an ఫస్ట్ బిట్ తీసుకుంటే ఎంత అవుతుంది? 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1. ఆప్షన్ బి 0 మైనస్ 0 ప్లస్ 1 1. ఆప్షన్ సి 0 మైనస్ 0 అంటే 0. ఆప్షన్ డి 0 మైనస్ 0 0 ప్లస్ 0. సి రెండు కాదు, ఎందుకంటే ఏ నాట్ 1 ఇచ్చారు కదా మనకి. కాబట్టి ఆప్షన్ ఏ కానీ బి కానీ ఈ రెండు రూల్డ్ అవుట్, ఈ రెండు కట్ చేసి. నెక్స్ట్ n ఈక్వల్ 1 కి a1 మళ్ళీ a1 అంటే ఈ ఫార్ములా తీసుకోండి. మనకి an ప్లస్ 1 ఈక్వల్ టు 3n స్క్వేర్ ప్లస్ n ప్లస్ a ఇచ్చారు. సో దీన్ని బట్టి a1 అంటే n ప్లస్ 0 పెట్టాలి కదా. సో 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ a0. ఓకే, 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ అంటే మళ్ళీ a0 రావాలి. a1 కూడా a0 రావాలి. అంటే n ఈక్వల్ టు 1 పెట్టినా 1 రావాలి. దట్ మీన్స్ దట్ ఈస్ ఫర్ n ఈక్వల్ టు 1 an ప్లస్ 1 అంటే a2. an ప్లస్ 1 a1 ఈక్వల్ a0 వచ్చిందండి. సో a1 అంటే n ఈక్వల్ 1 పెట్టాలి. సో చెక్ చేసుకోండి, a1 a0 అంటే మళ్ళీ 1 కదా. సో a1 ఈక్వల్ 1 రావాలి. సో చెక్ చేసుకోండి ఆప్షన్ ఏలో a1 ఎంత వచ్చింది? ఆప్షన్ ఏలో a1 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 వచ్చింది. ఆప్షన్ బి లో a1 ఎంత వచ్చింది? 1 మైనస్ 1 ప్లస్ 1 అంటే 1 వచ్చింది. సో ఇది, సో ఆప్షన్ ఇస్ బి. ఇలాగ షార్ట్ కట్ మనం యూజ్ చేయాలి. మామూలుగా అయితే ఏం గెస్ చేయడం కష్టం. సో ఫస్ట్ a0 ఇచ్చారు, a0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a1 వచ్చేస్తుంది.
ఒకసారి A01, A1 is also 3, 0 plus 0 plus A0 అంటే A1 కూడా 1. కాబట్టి A1 1 అని గుర్తుపెట్టుకుంటే n = 1 పెడితే 4 ఏది 1 వస్తుంది చెక్ చేయండి. ఇది ఒకటే 1 వచ్చింది, మిగతావి రాలేదు. ఓకే, చాలా ప్రాబ్లం n = 0కి ఆన్సర్స్ కోయిన్సిడ్ అవ్వచ్చు. ఇలా 2 ఆన్సర్స్ కోయిన్సిడ్ అయ్యాయి. ఇందాక ముందు చేసిన 2 ప్రాబ్లమ్స్ లో ఏంటంటే n = ఫస్ట్ ఇంటిజర్ కి సరిపోయింది. ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చాయి. రెండిట్లో అప్పుడు నెక్స్ట్ ఇంటిజర్ n = 1 పెడతాం. అప్పుడు దాన్ని కూడా తెలుసుకో. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది మనకి A01 ఇచ్చాడు. an+1 = 3n² + n + a ఇచ్చారు. సో A01 కాబట్టి A1 n+1 పెడితే A1 ఎంత వస్తుంది? 3 × 0² + 0 + A0 అంటే A0. A0 = A1 వచ్చింది అంటే 1. సో A01 A1 కూడా 1. కాబట్టి 4 ఆప్షన్స్ n = 1 పెట్టి ఏది 1 వస్తుందో చెక్ చేయండి. సో ఇన్ ఆల్ ద 4 ఆప్షన్స్, in all options put n = 1 and verify which gives 1, which gives answer 1. A1 1 అవ్వాలి కదా. కాబట్టి 4 ఆప్షన్స్ లో తీసుకుంటే ఇదేమో 3 అయింది, ఇది 1 అయింది, 2 జీరోస్ అయ్యాయి. కాబట్టి ఆప్షన్ ఇదే అవుతుంది. సో ఇలాగ మనం చూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, అంతేగాని ఇండక్షన్ బట్టి చేద్దాం అంటే కుదరదు. ఇప్పుడు n = 0, n = 1 పెట్టే మనం మాక్సిమం ప్రాబ్లమ్స్ ట్రై చేసుకోవాలి. లేకపోతే మనకి కష్టం అయిపోతుంది, అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నామో మనకి క్లారిటీ కాదు. నెక్స్ట్ ఇంకోటి మీకు let sk = let a statement regarding a natural number k, sk 1 + 3 + 5 and so on up to 2k - 1. Suppose the answer is 3 + k². Okay, then which of the following is true? ఎవరు 4 స్టేట్మెంట్ ఇచ్చారు, దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతారు. ఏది కరెక్ట్ మీరే చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే S(1) is true, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ mathematical induction fails to prove this. Fails to prove this. Next, option number 3, sk is not equal to sk + 1. Next, fourth one, sk does not imply sk + 1, sk implies sk + 1. ఏది కరెక్టో మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పగలరా? అసలు అర్థమైంది క్వశ్చన్ ఏమా? ఇండక్షన్ బట్టి ఇది ప్రూవ్ అవుతుందా? ఎస్కే మనకి ప్రూవ్ చేస్తుంది ఏంటి? అసలు క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థం కాలేదా? చెప్పండి. అర్థం కాలేదు. sk = sum of first k odd integers, అది ఇచ్చాడు. ఓకే, then which of the following is true? ఎంత వస్తుంది? యాక్చువల్గా క్వశ్చన్ లో మిస్టేక్ ఉన్నట్టుంది. ఎందుకంటే S1 ఎంత? S1 అంటే 1 రావాలి, కానీ ఇక్కడ 3 + 1 4 వస్తుంది. మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 + 3 + 5 and so on up to 2k - 1. మనకి 1 + 3 + 5 and so on up to 2k - 1 అంటే సిగ్మా ఆఫ్ 2k - 1. సిగ్మా 2k - 1 అంటే మనకి k² అని ఆల్రెడీ తెలుసు కదా, కానీ ఇది k² + 3 ఇస్తున్నాడు. అంటే వచ్చిన ఆన్సర్ కి +3 కలపమంటున్నాడు, అది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. సో S = 1a, ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అవ్వట్లేదు, కాబట్టి అసలు క్వశ్చనే రాంగ్ అది. కాబట్టి క్వశ్చన్ వదిలేయండి, మిస్టేక్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ మెటీరియల్ అంతా నేను ఇప్పుడు చేసింది యూట్యూబ్ లో ఒక లింక్ సార్ని అడిగి లింక్ పెడతాను.
మీరు అది ఓకే చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేకపోతే మెటీరియల్ పెడతాను. మెటీరియల్ నేను చెప్పిన ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ ఎంసెట్ ప్రాబ్లమ్స్ IIT ఉంటాయి పట్టించుకోవద్దు. ఎంసెట్ ప్రాబ్లం వరకు మీరు చేసి ఆన్సర్ చెప్పగలరేమో చెక్ చేయండి. జస్ట్ ఇంకొక ప్రాబ్లమ్ తో చేసి ఆపేద్దాం. ఇది మీరు చేయగలరేమో ట్రై చేయండి. ఈ ఒక్క ప్రాబ్లం. ఇఫ్ Tn equal to 1/4 into n plus 2 into n plus 3 for all natural numbers n 1, 2, 3 and so on. అయితే then 1/T1 plus 1/T2 plus 1/T3 and so on up to 1/T2003 ఎంత? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 1/Tn is 4/n plus 2 into n plus 3. ఇది 1/Tn. Tn రివర్స్ కదా. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సో 1/T1 అంటే n ప్లస్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో రాదు 4/n plus 2 into n plus 3 కదా. సో 1/Tn equal to 4/n plus 2 into n plus 3. సో 1/T1 అంటే 4/n plus 1 పెడితే 3 into 4. 1/T2 n equal 2 పెడితే 4/2 plus 2 into 2 plus 3. 1/T3 అంటే 4/n plus 3 5 into 6 and so on. Therefore 1/T1 plus 1/T2 and so on up to 1/T2003. అంటే అడిగింది ఏంటి 1/3 into 4 plus 1/4 into 5 plus 1/5 into 6 and so on up to ఎంతవరకు 1/2000 అంటే 2000 up to 2003 terms. Sum up to 2003 terms. ఇప్పుడైనా ఐడియా వచ్చింది ఆన్సర్? మనకి ఫార్ములా ఏంటి 1/a into a plus d plus 1/a plus d into a plus 2d plus 1/a plus 2d into a plus 3d and so on up to n terms. దీని ఆన్సర్ n/a మీకు ఆల్రెడీ n/a into a plus nd అని చెప్పాను. a into a plus nd a into a plus nd ఈ షార్ట్ కట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫార్ములాలో. సో ఈ ఫార్ములా కూడా మనం యూజ్ చేయాలి. ఇక్కడ a equal to 3 a plus d equal to 4 a equal to 3 ఉంది a plus d equal to 4 ఉంది అంటే a3 d1. therefore n/a into a plus nd ఎంత వస్తుంది మనకి n/a 3 into a plus nd. a అంటే 3 plus n into d అంటే ఇది ఫార్ములా. ఇక్కడ మనకి ఇదేంటి tn ఇది సమ్ టు n టర్మ్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి క్వశ్చన్ లో సమ్ టు 2003 టర్మ్స్ అడిగాడు. సమ్ అప్ టు 2000 అంటే జస్ట్ దీంట్లో n ప్లేస్ లో 2003 పెట్టాడు. 3 into 2006. సో 2003/3 into 2006 ఆన్సర్ ఎంత వస్తే అదే అవుతుంది. సో సింప్లై చేసుకుంటే అయిపోతుంది. సో 2003/6018 అంతే కదండి. సో 1/Tn అంటే ఇది 1/T1 అంటే n plus 1 పెడితే 3 into 4 n plus 2 పెడితే 4 into 5 n plus 3 పెడితే 5 into 6. సో a plus d మళ్ళీ a plus d a plus 2d and so ఆన్సర్ వచ్చింది. సో 12th అయిపోయింది కాబట్టి ఇంకా క్లాస్ ఆపిస్తాను. సో ఈ మెటీరియల్ ఇవాళ మీకు షేర్ చేస్తాను. యూట్యూబ్ లింక్ కూడా ఐ విల్ చెక్ వెదర్ ఇట్ కెన్ బి. సో రేపు క్లాస్ లో మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ మీద కొన్ని షార్ట్ కట్స్ చెప్పి రేపు మ్యాక్సిమం రేపు మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ క్లాస్ చేస్తాం. తర్వాత మన ఆల్జీబ్రా అయిపోయిన తర్వాత ట్రిగనామెట్రీలో మెయిన్ మనకి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంప్లెక్స్ నెంబర్స్ వాటి మీద ఎక్కువ బిట్స్ వస్తే ఆ రెండు కన్సిడర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.